రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ మంత్రులకు త్వరలో డిన్నర్ ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలోని దాదాపు 50% మందికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త వారిని తీసుకునే యోచనలో సిద్ధరామయ్య ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టి పార్టీలో సీఎం స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సిద్ధు ప్రణాళిక రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంతకాలంగా కర్ణాటకలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. నాయకత్వ మార్పుపై జరుగుతున్న చర్చకు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై నవంబర్లో స్పష్టత వస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా సీఎం మార్పు అంశంపై జరుగుతున్న చర్చకు సిద్ధరామయ్య ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినా ఇంకా జరుగుతూనే ఉంది. మరోవైపు డీకే శివకుమార్ తరచుగా చేసే వ్యాఖ్యలు సైతం సీఎం పీఠం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను తాను పాటిస్తానని చెబుతూనే సీఎం పదవి కోసం ఆశపడ్డంలో తప్పులేదు కదా అని డీకే చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పుకు అవకాశం ఉందనే చర్చకు బలం చేకూర్చాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13న కేబినెట్ మంత్రులకు డిన్నర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించిన సమయంలో సీఎం సిద్ధరామయ్య తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించినట్లు తెలుస్తోంది. నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న 50% మంది మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కేబినెట్లోకి కొత్త మంత్రులను తీసుకుంటే ఆ వెంటనే సీఎం మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం కష్టతరమవుతుందనే టాక్ వినిపిస్తోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వీలు కలగనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పుపై రోజుకో చర్చ నడుస్తోంది. తనకు సీఎం పదవి చేపట్టాలని ఉందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పలుమార్లు ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఈ చర్చకు ఎండ్ కార్డ్ పడటం లేదు. ప్రస్తుతం ఉన్న మంత్రులలో 50% మందిని తొలగించి కొత్త వారిని తీసుకురావాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్లో దాదాపు 15 మంది కొత్త మంత్రులను తీసుకునే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పు నిర్ణయాలకు ముందే పార్టీలో ముఖ్యమంత్రి స్థానాన్ని సుస్థిరం చేయడానికి సిద్ధరామయ్య ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ఊహాగానాలు తీవ్రమైన నేపథ్యంలో దీనిపై స్పందించిన డీకే శివకుమార్ తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం పూర్తిగా సీఎంకు వదిలివేయబడిందని, తాను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోలేనని, కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలనని డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటనే దానిపై చర్చ మొదలైంది. కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఏడాది నవంబర్ నాటికి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు జరగనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కేబినెట్ మంత్రులకు డిన్నర్ ఏర్పాటు చేయనున్నారనే వార్తలు ఈ చర్చకు బలం చేకూరుస్తున్నాయి. మంత్రులకు డిన్నర్ ఇచ్చి ఆ తర్వాత వారిలో దాదాపు 50% మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే సీఎం మార్పు ఉండకపోవచ్చనే అంచనాలు సిద్ధు వర్గానికి ఊరట కలిగిస్తున్నాయి. మొత్తంగా ఈ నవంబర్లో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు తప్పవనే అంచనాల నేపథ్యంలో ఏం జరుగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కర్ణాటకలో గత కొంతకాలంగా నాయకత్వ మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ మంత్రులకు డిన్నర్ ఇచ్చి ఆ తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.